ఎంపీ గారి ఆదేశం ప్రకారం ఈ నెల 3వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు వనభోజ కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య మహాలక్ష్మి పథకం చేపట్టిన తర్వాత మరి ప్రయాణికులు అధిక సంఖ్యలో మన బస్సులు ఆదరించడం జరుగుతుంది. దీనివల్ల ఎంప్లాయీస్ కూడా చాలా స్ట్రెయిన్ అవుతున్నారు. మరి వాళ్ళందరిలో మానసిక ఉల్లాసాన్ని నింపడానికి మరి ఎంపీ గారు పెట్టిన మంచి ప్రోగ్రాము, దీనిని అందరూ పార్టిసిపేట్గా రావడం జరిగింది. అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఒక ఫ్యామిలీ వాతావరణంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వారికి కొన్ని గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో విన్నర్స్ వాటికి బహుమతి ప్రారంభోత్సవం కూడా జరగడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఆర్టీసీని ఆదరించండి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా ఆదరిస్తున్నారు. ఇంకా ఎక్కువగా ఆర్టీసీ ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూటిలైజ్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవ ఎండీ గారు డీసీ అండ్ ఎండీ సజ్జనార్ గారి ఆదేశాల ప్రకారం అన్ని డిపోల్లో 3 నుంచి 9 వరకు ఈ వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గోదావరి ఖని డిపోలో డిఎం నాగభూషణం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి స్టాఫ్ అందరిలో కూడా ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్, తర్వాత టీమ్ స్పిరిట్ డెవలప్ చేయడం కొరకు డిఫరెంట్ యాక్టివిటీస్ చేపించడం జరుగుతుంది. ఇప్పుడు కబడ్డీ ఆడారు, మరి తర్వాత చైర్స్ ఆట కూడా ఆడారు. రకరకాల ప్రోగ్రాంల ద్వారా స్టాఫ్ అందరిలో కూడా టీమ్ స్పిరిట్, తర్వాత అందరిలో కలిసిపోవడం అనే క్వాలిటీస్ని ఏర్పాటు చేయడం కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో విన్నర్స్కు మరి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి ఇవన్నిట్లో జనాల్లో టీమ్ స్పిరిట్ డెవలప్ చేసి ప్రజలకు ఇంకా మంచి రవాణా సౌకర్యాన్ని, మరి మహాలక్ష్మి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత బాగా ఓఆర్ పెరిగింది. మాకు దగ్గర 90% ఓఆర్ వస్తుంది. మరి ఈ ఛాలెంజింగ్ టాస్క్ను ఒక టీమ్ స్పిరిట్తో మా స్టాఫ్ అందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ కావడం కొరకని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న వాళ్ళందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రజా రవాణా అనే యాక్టివిటీని సమర్థవంతంగా నిర్వహించడానికి మా వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. ఇంకా దాన్ని సమర్థవంతంగా చేయడానికి పూనుకుంటారని కోరుకుంటున్నాం. లోపలికి